హలో అండి. చలికాలం వచ్చేసిందంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అనేవి కామన్. దట్టు చలికాలంలో వేడి వేడి పకోడీ అలా యేసుకొని తింటూ ఒక చాయ్ పెట్టుకుంటే మస్తుంటది. ఇంకా లైఫ్‌కి అదొకటి చాలు అని అనిపిస్తది. ఈరోజైతే నేను ఇక్కడ ఆలు పకోడీ చేశాను. మా తమ్ముడు అడిగాడు. ఇదైతే నాకు చాలా ఇష్టమైంది. నేను ఒక దగ్గర తిన్నా, కానీ ఆ టేస్ట్ నేను మళ్ళీ ఎక్కడ తిన్నా సరే నాకు రాలే. ఆ టేస్ట్‌ని నేను కొంచెం రీప్లేస్ చేసి ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే ఆలు పకోడీ చేశా. ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 ఆలూస్‌ని బాయిల్ చేసి, స్మాష్ చేసి, ఆనియన్స్ ఇవి రైస్ ఫ్లోర్ వేసుకున్నాం మెయిన్. రైస్ ఫ్లోర్ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తదని నా ఇండివిజువల్ ఫీలింగ్. మీకెలా అనిపిస్తే అలా వేయండి. ఇక్కడ చూడండి ఇవి క్రిస్పీగా అయిపోయి ఇంక నేను తీసేసాను. తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ వాయి కూడా వేసేసుకున్నా. ఇలా అన్ని పకోడీస్‌ని వేసుకున్నా. అసలు పకోడీ, చాయ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా ఫేమస్ కాంబినేషన్. ఓల్డెన్ డే రెసిపీ అయినా చాలా మంచి రెసిపీ. ఎంత బాగుంటుందంటే అలా ఎన్నైనా తినేయొచ్చండి. ఈరోజైతే నేను ట్రై చేసిన తర్వాత అయితే మా తమ్ముడికి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా కర్రీ లీవ్స్ కూడా కొన్ని ఫ్రై చేసుకొని అలా వేసుకున్నా. కర్రీ లీవ్స్ వేసిన తర్వాత పకోడీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది చూడండి. అంతే, ఆలు పకోడీ అయిపోయింది.